రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా నెలకొంది. ప్రజాప్రతినిధులే స్వయంగా లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదలను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని ఎర్రబురుజులో లబ్ధిదారులకు మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పింఛన్లు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు అండగా ఉండేందుకే సీఎం పింఛన్లను పెంచారని ఎమ్మెల్యే అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సెయింట్ ఫాల్స్ ఏరియాలో నూతన సీసీ రోడ్డుకు ఆయన భూమి పూజ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కొమ్మరలో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. అనేది దేశంలో మన రాష్ట్రంలో హైయెస్ట్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన కర్నూలు నియోజకవర్గంలో చూస్తే దాదాపు 8 crores per month డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంటింటికి పోయి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో మన ఓరోకల్లో 300 crores ప్లస్ ఒక సంస్థ ఆల్రెడీ కన్ఫర్మ్ కావడం జరిగింది. క్యాబినెట్ నుంచి క్లియర్ కావడం జరిగింది. ఎలక్ట్రిక్ ఆటోస్, 2-wheelers కి సంబంధించింది. బట్ ఇప్పుడు మీరు చూస్తే లాట్ ఆఫ్ ట్రాక్షన్, ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఏవైతే కొన్ని వేల కోట్లతో టేక్ ఆఫ్ కావడం జరిగింది.